రామాయణంలోని కొన్ని ఆదర్శ పాత్రలో 4వ పాత్ర అయినటువంటి సీతాదేవి ఆదర్శ జీవనాన్ని గురించి నిన్న 4వ రోజు కొంత తెలుసుకున్నాం. ఇవాళ 5వ రోజు తెలుసుకుందాం కొంత. అందులో ఇవాళ మనం ఆమె యొక్క జాగరూకతను గురించి అలాగే ఆమె ప్రేమను గురించి తెలుసుకుందాం. జాగరూకత, ఆమె జాగ్రత్తగా ఎంత జాగ్రత్త వహించిందో మనకి అశోకవనంలో హనుమంతుణ్ణి పరిశీలించి ఆయన నిజంగా రాముల వారి దగ్గర నుంచి దూతగా వచ్చాడా లేక రావణాసురుడే ఇలా పంపించాడా అని అనుమానం సహజంగా ఉంటుంది కదా. ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకున్న తర్వాతే హనుమంతుడితో సరిగా మాట్లాడిందనమాట. మరి ఎంతో బుద్ధి కౌశలంతో అతని సర్వవిధాలా పరీక్షించింది కూడా. హనుమంతుడు యథార్థంగా రామదూతే అయినా మరి అక్కడ ఉన్నది ఎక్కడ రాక్షస స్త్రీల మధ్యలో ఉంది, రాక్షస రాజ్యంలో ఉంది. అందులో మాయా శిరస్సును చూపించాడు, రాముల వారి శిరస్సుని. కాబట్టి ఇంకెన్ని మాయలైనా చేస్తాడు కదా. అందుకని ఆమె రామదూత అయినా సరే నమ్మలేదు ముందు, విశ్వాసం కలిగేదాకా. అందుకని అసలు తనని వెతకటానికి వచ్చాడన్న భావం దృఢమయ్యేదాకా కూడా అతనితో సరిగా మాట్లాడాల. హనుమంతునితో సీత విశేషంగా ఎప్పుడు భాషించింది అంటే రాముల వారు పంపించినటువంటి తోతే అని దృఢపడిన తరువాత మాత్రమే అతనితోటి చక్కగా మాట్లాడింది. అంటే ఏం చేశాడు ఆయన శ్రీరామ లక్ష్మణుల శారీరక చిహ్నాలను వర్ణించి చెప్పాడు హనుమంతుడు. శోక దుర్బల అయినటువంటి సీతకు చెప్పాడనమాట. తర్వాత తన గురించి పరిచయం చేసుకున్నాడు. అంత విశ్వాసాన్ని చూపిన తరువాతే నిజమే ఇతడు రామదూత అని అప్పుడు భావించింది. ఆ పైన హనుమంతుడు రామనామాంకితమైనటువంటి ముద్రికను ప్రదానం చేశాడు. ఇక అప్పుడు విశ్వాసం మరింత దృఢం పడింది ఆమెకి. ఇక హనుమంతునితో సంభాషించడానికి సుముఖత చూపిందనమాట. ఆ హనుమంతుడు కూడా అనుమతించినప్పుడు సంభాషించడానికి. అప్పుడు ఏమంటుందంటే, హనుమ, ఆత్మజ్ఞాని రాముడు నిన్ను పంపి ఉంటే నాతో నీవు సంభాషించు అని చెప్పింది ఆఖరికి. ఆఖరిలో కూడా ఈ మాట. అంటే అంత జాగ్రత్తగా విషయాలను పరిశీలించుకోకపోతే మాయలో పడిపోతాం. మళ్ళీ ఆ మాయా శిరస్సు నిజమే అనుకుని ఆత్మహత్య చేస్తే ఏమయ్యేది. అట్లాగే జాగరూకత అవసరం ఆపదలో ఉన్నప్పుడు. అంతటి జాగరూకత ఆమె వహించిందన్నమాట. ఇక ప్రేమ విషయానికి వస్తే ఆమె ప్రేమ అలాగే రాముల వారికి సీత పట్ల ఉన్న ప్రేమ, అలాగే సీతకు రాముల వారి పట్ల ఉన్న ప్రేమ అవ్యాజమైనటువంటిది. అది కొలతలకు అందనటువంటి ప్రేమ ఇద్దరిది కూడా. అలౌకికమైనటువంటి ప్రేమ. హనుమంతుని ద్వారా శ్రీరామచంద్రుని సందేశాన్ని పొందిన ఆమె ఆనందానికి హద్దులు లేవు. అంతగా ఆనందపడింది. సంభాషణ ఆరంభంలోనే ఆమె తన స్వామి యొక్క అలాగే తన మరిది యొక్క అంటే లక్ష్మణుని యొక్క కుశల సమాచారాన్ని అడిగింది. స్వయంగా కూడా పదే పదే వారి గుణాలనే వర్ణించింది కూడా. అలాగే భాషిస్తూ మరి ఎప్పుడైనా సరే విపత్తులో ఉన్నప్పుడు మన అనుకూలను గురించి వాళ్ళ గుణాల గురించి మనం గుర్తు తెచ్చుకుంటున్నప్పుడు మళ్ళీ మనకి సాధారణంగా ఆ ప్రేమ వ్యక్తం అవుతుంది, అలాగే బాధ వ్యక్తం అవుతుంది. అలాగే ప్రేమ బాధను రెండింటినీ వ్యక్తం చేసింది వాళ్ళిద్దరు క్షేమ సమాచారాలు అడుగుతూ. ఇంకా హనుమంతుడితో ఏం చెప్పిందంటే, నేను నిరంతరం రాముడినే గురించి ఆలోచిస్తున్నాను. అలాగే ఏదైనా చెప్పాలంటే నా నోటి నుంచి ఆయన మంచితనం చెప్పటమే అవుతుంది అంతే. అలాగే ఏమైనా పలికినా ఆ పలుకులే వస్తున్నాయి, ఆయన మంచితనం గురించిన పలుకులే వస్తున్నాయి నా నోటి అంటే. అట్లాగే ఆయనతో తిరిగిన మంచి ఘట్టాలు అన్నీ కూడా నాకు గుర్తొస్తున్నాయి. నా భావాలన్నీ కూడా ఆయన యందే సమర్పితమై ఉన్నాయి.
అలా అతని అభిలాషతోనే నేను సంతప్తనై నిరంతరం ఆయన గురించి చింతిస్తూ ఉన్నాను ఇక్కడ ఉన్నా కూడా. అలాగే అలాంటి సంఘటనలే మనసులో నాకు కనపడుతూ ఉన్నాయి. అంటే అలాగే అట్లాంటి బాగా ఆయనతో తిరిగినటువంటి ఆనందం పొందినటువంటి సంఘటనలే గుర్తొస్తున్నాయి, అవే చూస్తున్నాను నేను. శ్రీరామ భగవాను యందు ఎంత ప్రేమ ఉన్నది ఈ విషయాలను బట్టి మనకి తెలుస్తుంది. అలాగే ఆయన్ని ఎంత తొందరగా కలుసుకోవాలని ఎంత వ్యాకుల పడుతున్నది కూడా ఈ పై వాక్యాలను బట్టి మనకు అర్థమవుతుంది. మరి రావణుడు ఆమెను అపహరించింది మొదలు లంకా విజయం పర్యంతం, అంటే లంకకు వచ్చి రాముడు మళ్ళీ సీతను తీసుకెళ్ళడానికి రావణుడు చంపిన తర్వాత లంకలో విజయం సాధించిన తర్వాత ఆమె తీసుకెళ్లే వరకు కూడా ఆమె రకరకాలుగా ఎప్పుడు భాషించినా కూడా ఆమె వచనాల ద్వారా రాముని యొక్క గొప్పతనం ఆమె వచనాల నుంచి వ్యక్తమయ్యేది. అంటే కవి రాసినటువంటి ఆ రాతల్ని ఇంకొక కవి చదివితే ఆ కవికి హృదయం ద్రవించిపోతుంది, కళ్ళమటే ఆనంద బాష్పాలు అలాగే వచ్చేస్తాయి. అంతగా వాల్మీకి కూడా ఈమె ప్రేమని వ్యక్తం చేస్తూ అందులో తెలిపాడు రామాయణంలో. అతడు స్వయంగా అట్లాగే రాముల వారిని కూడా మరి ఆయన ప్రేమ సామాన్యమైంది కాదు కదా. అలాగే సీతా ప్రేమని ఎలా వ్యక్తం చేశాడో వాల్మీకి, అలాగే రాముల వారి ప్రేమని సీత పట్ల ఎలా ఉంది కూడా వ్యక్తం చేశాడు. ఆమె కనపడకపోతే వెతకడానికి ఇద్దరు వెళుతున్నారు కదా, లక్ష్మణుడు రాముడు. అప్పుడు దారిలో కనపడినటువంటి విలపిస్తూ వ్యాకులం చెందుతూ రాముడు ఋషికుమారులను అడుగుతాడు, నా సీత ఎక్కడన్నా కనపడిందని. అలాగే సూర్యుడిని, అలాగే వాయుదేవుణ్ణి, పశువుల్ని, పక్షాదుల్ని, వృక్షాలని, లతల్ని అందరినీ అడుగుతాడు. వాస్తవంగా ఎన్నే చూతియా చెప్పు అంటే ఆ ప్రేమ అలాంటిదనమాట. ఇక చూసిన ప్రతివాడిని అడగటమే అక్కడ, ఇదే అదే అది చెప్పగలదా చెప్పలేదా, దానికి నోరు ఉందా నోరు లేదా, స్పందిస్తుందా లేదా అనేది కూడా లేదనమాట. అంటే మనకు కూడా ఒక ధ్యాసలో ఉన్నామనుకో, ఇక రెండోది స్ఫురణకు రాదు, ఆ ధ్యాసలోనే ఉండిపోతాం. అలాగే విరహ ధ్యాసలు, అంటే ఇక్కడ విరహం అంటే కామంతో కూడినటువంటి విరహం కాదు, ఇది అది ప్రేమతో కూడినటువంటి విరహం అన్నమాట. అందుకనే ఆమె రాముడిని కామి అనుకోవటానికి వీల్లేదు మనం. ఎందుకు, రాముని యందు సీతకాల గాఢ ప్రేమ కూడా అలాగే వ్యక్తం చేసింది. ఆమెకు రాముని యందు అత్యంత గాఢమైన ప్రేమ ఉంది. కాబట్టి ఇందాక అనుకున్నాం కదా, అవ్యాజమైన ప్రేమ ఒకరి పట్ల ఒకరికి ఉంది అని, అదే ఇట్లాంటి చర్యల ద్వారా వాళ్ళు తెలియపరిచారన్నమాట. అలాగే మనకి ఏ ధ్యాసం ఉంటే అదే మన కళలోకి వస్తుంది, అంటే నిరంతరం ఆ స్మరణలో ఉంటాం అన్నమాట. అందుకనే చెట్టు పుట్ట ప్రతిదాన్ని, గాలిని, సూర్యుడిని అందరినీ అడిగాడు రాముడు, నా సీత కనపడిందా అంటే నిస్పృహుడైన రామచంద్రుడు కూడా అలా వ్యవహరించాడు ఆ సమయంలో. అంటే సీత పట్ల అంత ప్రేమ ఆయనకు. కాబట్టి మహావిరహిగా అతి కాముకుడైన సామాన్యునిలా రామచంద్రుడి లీల చూసి మనం లీలల్ని ఆ రకంగా అర్థం చేసుకోకూడదు అంటాడు. ఇక దీన్ని బట్టి ఏం చేయాలి, మనం గ్రహించేది ఏంటంటే భగవంతుడిని పొందటానికి మనం ఎంత తపన పడతామో, అంటే విరహంలో మనం ఎంత తపన పడతామో అలాగే మనలను కలియటానికి పరమాత్మ కూడా అంతగానే వ్యాకులు నవ్వుతాడు, అంటే తపన పడతాడు. కాబట్టి మనందరం అతని యందు అలాంటి ప్రేమని వర్ధెల్ల చేసుకోవాలండి. భగవంతుని పట్ల మనం అలాంటి ప్రేమని వర్ధెల్ల చేసుకోవాలి అని ఈ విషయంలో, ప్రేమ విషయంలో చివరికి ఆ రకంగా చెప్పాడు. కాబట్టి ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి పట్ల అవ్యాజమైన ప్రేమ ఉంటే మనస్సులో సదా అతని రూపము, అతని సంఘటనలో, అతని లీలలో, అతని చేష్టలో గుర్తుకు వస్తూ ఉంటాయి. అలాగే సీత గుర్తు వచ్చినాయి, చూసింది, అలా మనసులో దర్శించింది. అలాగే ఇక్కడ రాముల వారు కూడా అంత వ్యాకులన పడ్డాడు కాబట్టి చెట్టు పుట్ట గాలి నీరు అన్నిటినీ అడిగాడు. కాబట్టి మనం కూడా ఎప్పుడైతే భగవంతుని అంతగా మనస్సులో మనం ఉంచుకొని ఆయన దర్శనం కోసం లేదా ఆయన పొందు కోసం తప్పిస్తామో
ఆయన దర్శన భాగ్యం కలగటం కోసం అప్పుడు ఆయన కూడా మనకి పట్ల అంతే వ్యాకులత చెంది మనకు దర్శనం ఇస్తాడు అనమాట. అలాగే గజేంద్రుడికి ఇచ్చాడు, అలాగే ప్రహ్లాదుడికి ఇచ్చాడు. అలా అనే ఘట్టంలో మనం ఆయన్ని మరి అంబరీషుని అక్కడ కనపడకుండానే చక్రం ద్వారా ఆ దూర్వాసమోహనుని తిప్పి మళ్ళీ అంబరీషుడి చేత అంబరీషుడి దగ్గరికి వచ్చి క్షమించమని కోరి పాదాల మీద పడాల్సి వచ్చినంతటి దుర్గతి దుర్వాసుడు కూడా పట్టింది కదా. కాబట్టి భగవంతుడు భక్తుల పట్ల అంత అవ్యాజమైన ప్రేమనే ఆయన కూడా ఒలికిస్తాడు. కాబట్టి మనం భగవంతుడే సదా మనసులో ఉంచుకోవాలి అని ఈ సీత యొక్క ప్రేమ సంఘటన మనకి గుర్తు తెస్తుంది అన్నమాట. స్వస్తి.